జున్ను పాలు లేకుండా జున్ను ఎలా ప్రిపేర్ చేయాలన్నది నేను మీకు తర్వాత వీడియో కంపల్సరీ మళ్ళీ చేసి పెడతాను. ఇది జున్ను పాలతో చేసిన రెసిపీ కాదండి, జున్నుగడ్డితో జున్ను గ్రాస్తో చేసిన రెసిపీ. ఇలా చేసుకున్నాం కదా. నాకు జున్ను అంటే చాలా ఇష్టం. మీకు ఎంతమందికి జున్ను అంటే ఎంత ఇష్టమో కామెంట్ చేయండి. ఇది మార్నింగ్ అసలు నాకైతే పిచ్చ కామెడీ అనిపించింది. నేను చేశాను, అది రికార్డ్ అయ్యింది. అబ్బా ఎంత క్లారిటీగా వచ్చిందో అనుకున్నాను. అసలు మొత్తం అయిపోయింది. ఇవాళ చాలా లేట్ అయిపోయింది పాప స్కూల్ నుంచి వచ్చేసరికి. ఇది పడట్లేదండి, నీట్గా వచ్చింది. వెయిట్ నేను కంపల్సరీ తీసి చూపిస్తాను ఇప్పుడు మీకు. నేను కంపల్సరీ వస్తుంది. అది మళ్ళీ హ్యాండ్ ఇస్తాను. వచ్చిందా? వావ్, సూపర్ ఉంది కదా. మిల్క్ పుడ్డింగ్ టైప్లో ఉంది, కానీ జున్ను అండి. జున్ను గ్రాస్తో. దీనికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదండి. జున్ను గ్రాస్ ఉండి మిల్క్, షుగర్, అంతే. ఈ మూడిటితోనే అయిపోతుంది. చిన్న బౌల్ తెచ్చుకుంటా, ఈ మూడిటితోనే అయిపోతుంది. కానీ లైట్ స్వీట్తో చేసుకుంటే చాలా బాగుంటుంది. హెవీ స్వీట్ అంటే ఒక 2 పీసెస్ తినగానే వెగట పుట్టినట్టు అయిపోయి తినబుద్ధి కాదు. అంటే నేను ఎక్కువ స్వీట్ తినను కాబట్టి చెప్తున్నాను. మీకు ఎక్కువ తినగలను అనుకుంటే కనుక వేసుకోవచ్చు. నేను ప్రాసెస్ కూడా చెప్తాను చూడండి. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మిల్క్ తీసుకొని మిల్క్ని మీరు బాగా మరగబెట్టేసుకోవాలండి. మరగబెట్టేసుకున్న తర్వాత ఆ మిల్క్ గ్రాస్ జున్ను గ్రాస్ అన్నది ఎంత బాగుంది. ఇది చూడండి ఎంత నైస్గా వచ్చిందో. అసలు మీకు తీసి చూపిస్తాను చూడండి. చాలా బాగా వచ్చింది కదా. మీ పిల్లలకు కూడా ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా పెట్టొచ్చండి. జున్ను కూడా బలమే, అంటే వాతవ అంటారు. అలాగని డైలీ తినం కాబట్టి పిల్లలు తినని ఐటమ్ అంతా ఈవినింగ్ టైం వాళ్ళు మంచి ఆకలి మీద వచ్చినప్పుడే మనం ఏం పెట్టినా తింటారు. చూడండి ఎంత ఇష్టంగా తింటుందో. ఎలా ఉంది? నేను మాట్లాడవనంత అంత ఇష్టం తనకి. మీలో ఎంతమందికి జున్ను అంటే ఇష్టమా అన్నది నాకు కామెంట్ చేయండి, ఓకేనా? మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మమ్మల్ని ఇలా ఎంకరేజ్ చేస్తారని నేను కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇలాంటి జున్ను తయారు చేసుకోవడం ఎలాగా అన్నది నేను రెడీ చేసి మీకు కంపల్సరీ నేను మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఇక్కడ వరకు ఎండ్ చేస్తున్నాను. బాయ్ బాయ్.